హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఫుల్ డే బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే ఎంత బాగుందంటే క్లైమేట్ టెక్సాస్లో అసలు వింటర్ లాగానే లేదు అండ్ మంచిగా సమ్మర్ లాగా ఉందన్నమాట. ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని చెప్పేసి బయటకు వెళ్ళేసి కాఫీ అయితే తాగేశాను. అండ్ తర్వాత ఇంకా చాలా అంటే చాలా గిన్నెలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ స్పీడ్లో పెట్టేస్తాను అనమాట. సో నేను ఈ చిన్న చిన్నవి ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా నేను డిష్ వాషర్లో అయితే పెట్టేస్తాను. నాన్ స్టిక్ అండ్ ఈ ఇన్స్టాపాట్ గిన్నెలు ఉంటాయి కదా, ఇవన్నీ నేను హ్యాండ్ వాష్ అయితే చేసేస్తాను అనమాట. మిక్సీ ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేశాను, దాని కంటిన్యూషన్ అనమాట ఇక్కడ. బట్ ఎవరైనా రెసిపీ మిస్ అయి ఉంటారని చెప్పేసి ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 1 కప్ ఊరద్ దాల్కి నేను 3 కప్స్ జొన్నలు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఎల్లో జొన్నలు అనమాట. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి. అండ్ తర్వాత 3 కప్స్ తీసుకున్న తర్వాత 1 కప్ రైస్ అయితే తీసుకున్నాను. ఇది సోనా మసూరి అనమాట. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/3 కప్పు పచ్చిశనగపప్పు యాడ్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 8 అవర్స్ మనము నానబెట్టుకోవాలి. కంప్లీట్గా 8 అవర్స్ పైన నానబెట్టుకున్నా మంచిదే. సో జొన్నలు కదా, మనకి టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇదైతే నేను నిన్న ఆల్రెడీ నానబెట్టాను. ఇది గ్రైండ్ చేసాక ఒక 10 మినిట్స్ ముందు మనము అటుకులు తీసుకున్నాను నేను. అటుకులు వచ్చేసి ఒక 1 కప్ తీసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇవి త్వరగా నానిపోతాయి. అండ్ తర్వాత నేను ఇక్కడ గ్రైండర్కి వేస్తున్నాను. ప్రీమియర్ గ్రైండర్. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నాకు పర్సనల్గా అయితే ప్రీమియర్ చాలా నచ్చుతుంది. ఇంతకుముందు నేను అల్ట్రా వాడేదాన్ని. నాకు అస్సలు అంటే అసలు నచ్చలేదు. చాలా టైం టేకింగ్ అండ్ పక్కనే ఉండి అది క్లీన్ చేస్తూనే అంటే లోపలికి తోస్తూనే ఉండాలి. ఇదైతే మనం ఒక్కసారి వేసేసి పక్కకి వెళ్ళేసి ఒక 20 మినిట్స్ తర్వాత వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోయి ఉంటుంది అనమాట. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే ప్రీమియర్ బెస్ట్ అనమాట గ్రైండర్లో. అండ్ ఈజీ క్లీనింగ్ కూడా ఉంటుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది. అండ్ మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. మీరు జొన్నలు కానీ రైస్ కానీ ఏదైనా సరే దోసపిండికి వేస్తున్నప్పుడు అటుకులు ఇవన్నీ నానబెట్టుకున్నారు కదా, వీటితో పాటే వేసేసారనుకోండి చాలా ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ వేసే కంటే కూడా స్టార్టింగ్లోనే వేసేసారనుకోండి చాలా అంటే చాలా ఫాస్ట్గా స్మూత్గా అయిపోతుంది అనమాట. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు జొన్నలు మీరు త్వరగా గ్రైండ్ చేసుకోవాలి, ఇలా గ్రైండర్ లేదు మిక్సీలో వేసుకోవాలనుకుంటే ఒకసారి పల్స్ పట్టేసి నానబెట్టేసుకోండి. సో దట్ మీకు చాలా ఈజీగా గ్రైండింగ్ అన్నది అయిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా కూడా వచ్చేస్తుంది. నేను గ్రైండర్లో వేసాను కాబట్టి నేను అలానే నానబెట్టేశాను అనమాట. ఇంతకుముందు అయితే రవ్వ దొరికేది, జొన్న రవ్వ దొరికేది. సో అది ఇంకా ఈజీగా ఉండేదన్నమాట. లైక్ ఉప్మా చేసుకోవటానికి, కిచిడి చేసుకోవటానికి అండ్ ఆల్సో ఇలా దోసపిండి వేసుకోవటానికి చాలా ఫాస్ట్గా అయిపోయేదన్నమాట. గ్రైండర్ లేనప్పుడు నేను అది యూస్ చేసేదాన్ని. ఇప్పుడు ఎందుకో రావట్లేదు. సో హోల్ జొన్నలే తీసుకొనేసి చేసేస్తున్నాను. అండ్ మీకు మెజర్మెంట్ 1 కప్ చూపించాను, బట్ నేను ఇక్కడైతే 2 కప్స్ వేసాను అనమాట. అందుకనేసి నాకు 2 బౌల్స్లోకి తీసుకుంటున్నాను. సో మీరు ఇలా హాఫ్కి మాత్రమే వేసుకోండి. సో దట్ అది బాగా పొంగిపోతుంది అనమాట. లైక్ సమ్మర్ అలా ఉంటే చాలా బాగా పొంగుతుంది. సో ఇంకా దోసపిండి పని అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ లంచ్కి వచ్చేసి పులగం చేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ మిక్స్ చేసేసాను 2. ఆ క్లిప్ పోయింది, అందుకనేసి ఇక్కడ మీకు జస్ట్ చూపిస్తున్నాను మెజర్మెంట్. 1 కప్పు రైస్కి ఒక 1/2 కప్పు నేను పెసరపప్పు తీసుకుంటాను అనమాట. పొట్టుపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది పులగము. ఇంకా నా దగ్గర లేదు, అందుకని చెప్పేసి పొట్టు లేదు ఎల్లో ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అండ్ ఇందులో బాగా వాష్ చేసేసి వాటర్ మెజర్మెంట్ 1:2 వేసుకునేసి పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అండ్ ఇక్కడ నేను ఇన్స్టాపాట్లో పెట్టేస్తున్నాను. 6 మినిట్స్లో ప్రెషర్లో పెట్టేసామనుకోండి పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ నేను ఇంకేం యాడ్ చేయలేదు, జస్ట్ పసుపు అండ్ సాల్ట్ అంతే అనమాట. అండ్ ఇందులోకి బెస్ట్ కాంబినేషన్ అయితే శనక్కాయ పచ్చడి అనమాట. అదే పల్లి చట్నీ అండి. మా సైడ్ అయితే మగ్గపెట్టిన కారం అంటారనమాట. సో అందులోకి కావాల్సింది ఆనియన్స్, ఇవన్నీ మగ్గ పెడతాము అందుకనేసి ఆ పేరుతో పిలుస్తాము. సో దీనికి కావాల్సింది వచ్చేసి ఆనియన్స్ అనమాట. 2 ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి చాలా కావాలి ఇందులోకి. మిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర, 2 వెల్లుల్లి, 2 లేదా 3, తర్వాత కొంచెం చింతపండు, తర్వాత ఆయిల్, సాల్ట్ అనమాట. ఇవన్నీ యాడ్ చేసేసి మనము బాగా మగ్గబెడతాం దీన్ని. ఇది మగ్గిన తర్వాత 1 టమాటో అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేస్తే ఆనియన్స్ అన్నవి ఫ్రై అవ్వవన్నమాట, మగ్గవు అంత త్వరగా. సో అది ఫ్రై అయ్యే లోపల మనం ఇక్కడ పల్లీలు అన్నవి ఫ్రై చేసుకుందాము. సో 2 ఒకేసారి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట పని. అండ్ చూసారు కదా, ఇలా అట్లీస్ట్ ఒక 70% అన్నది బాగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటో అన్నది యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గిపోవాలన్నమాట ఇలా.
సో ఇది అయిపోయే లోపల మనకి పల్లీలు కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఇవి వచ్చేసి మనము ఎంత సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే అంత టేస్ట్ అన్నది ఉంటుందన్నమాట. పచ్చడి కానీ లైక్ చట్నీలు కానీ ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే 2 చల్లారిపోయాయి. అండ్ ఇక్కడ నేను పల్లీలు అయితే మిక్సీకి పట్టేస్తున్నాను. కొంచెం ఎక్కువ తీసేసుకొని పట్టేసుకుంటాను. కొంచెం పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఏదైనా ఎమర్జెన్సీగా వంటలోకి యూస్ చేసుకోవాలి అంటే ఇలా కొంచెం పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, వంటలు అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ మనకి చట్నీ కావాల్సింది ఇంత అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత నేను ఇంకా మన ఫ్రై అయిపోయిన ఆనియన్ టమాటో కూడా యాడ్ చేసేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా యాడ్ చేసేస్తే పౌడరు, సాల్ట్ తగినంత, తర్వాత కొంచెం హాట్ వాటర్, మీకు అంటే కన్సిస్టెన్సీ లూజ్గా కావాలంటే కొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ పల్స్ పట్టుకోండి. ఇంకా మన చట్నీ అనేది రెడీ అయిపోయింది, పులగం కూడా రెడీ అయిపోయింది. ఈ 2 పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మంచిగా వేడిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. సో ఇవాళకి లంచ్ అయితే ఇదనమాట, ఎమ్మి లంచ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో టార్గెట్ నుండి కొన్ని ఆర్డర్ చేశాను, వచ్చాయన్నమాట. ఫస్ట్ అయితే నచ్చిన పాప టాయ్ అయితే వచ్చింది, ఏదో ఆర్డర్ చేసింది. ఇది ఎంత ఉంటుందో గెస్ చేయండి. మనకైతే $4 వచ్చిందనమాట. యా, నైస్. ఇదొకటి. సో మీకు దగ్గర నుండి చూపిస్తాను ఇవన్నీ ఏంటంటే వచ్చేసి. Ziploc it all. Should smell better than whatever I have. రిచ్ కోకో బటర్. దిస్ వన్ ఈస్ స్మెల్ ఎట్లుందో ఇది. And my EOS. Okay, I'm starting. షియా బటర్. Cashmere vanilla. I can smell it. It smells so good. సో ఇవన్నమాట బ్యూటీ ప్రోడక్ట్స్. అండ్ ఇవి వచ్చేసి మీకు ఇందులో ఏవైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్స్, ఒకసారి తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఓ మై గాడ్, చాలా బాగుంది నాన్న ఇది. ఓ మై గాడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సండే లంచ్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను వంకాయ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఒక చిన్న మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ 1 టీ స్పూన్ తీసుకోండి. తర్వాత కొబ్బరి, ఒక 4-5 వెల్లుల్లి అండ్ ఒక చిన్న చెక్క అండ్ లవంగం అనమాట యాడ్ చేసి మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ వంకాయలు వచ్చేసి చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చిన్న వంకాయలు అంటే గుత్తి వంకాయ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, పిల్లలు తినలేరని చెప్పేసి నేను ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నాను. వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మీరు కట్ చేసి పక్కన పెట్టుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట, ఇలా తెల్లగా. సో మనం మసాలా పౌడర్ రెడీ అయిపోయింది, వంకాయలు రెడీ అయిపోయాయి కట్ చేసి పెట్టుకున్నవి. అండ్ మసాలా కావాల్సిన కర్రీ కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్, టమాటోస్ అలా అన్నీ. అండ్ ఇక్కడ నేను ఇన్స్టాపాట్లో అయితే చేస్తున్నాను అనమాట, 2 రెసిపీస్ ఒకేసారి చేస్తున్నాను. ఫస్ట్ అయితే వంకాయ కర్రీకి పోపు పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసేసుకొని. తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసేసి ఒక 4-5 మిర్చి కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్కి తిరువాతనం చెప్పాను కదా, ఒక చెక్క, ఒక లవంగా అండ్ సాజీరా అండ్ ఆనియన్స్ అయితే కొంచెం పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పొడువుగా కట్ చేసుకున్న ఏమంటారు మిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో అదనమాట. సో 2 ఒకేసారి చేసుకుంటే నాకు ఫాస్ట్గా అయిపోతుంది పని అని చెప్పేసి నేను ఒకేసారి పెట్టేసుకుంటాను. అండ్ తర్వాత ఇక్కడ పసుపు యాడ్ చేశాను అండ్ టమాటో కూడా యాడ్ చేసేసాను. తిరువాతన్నంలో కూడా కొంచెం టమాటో యాడ్ చేసుకుంటే బాగుంటుంది, మా సైడ్ అయితే యాడ్ చేస్తారు. మీకు నచ్చదు అంటే యాడ్ చేసుకోకుండా పర్వాలేదు, బట్ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట టమాటో యాడ్ చేస్తే. సో 2 కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. సో ఇది ఫ్రై అయ్యే లోపల నేను బాస్మతి రైస్ కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మన వంకాయ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి, మసాలా కూడా రెడీగా ఉంది. అండ్ ఇక్కడ నాదేంటంటే ఇన్స్టాపాట్లో చిన్నది చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కిపోతుంది, పెద్దది వచ్చేసి చాలా స్లో అనమాట. సేమ్ హై ప్రెషర్లో పెట్టినా అలానే ఉంటుంది. సో అదే అనమాట ఇక్కడ, అందుకని ఇది ఇంకా ఆనియన్ ఫ్రై అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ నేను
వంకాయలు కూడా యాడ్ చేయటం అయిపోయింది, మసాలా కూడా యాడ్ చేయటం అయిపోయింది. ఇది ఒక 2 మినిట్స్ అలా మగ్గిపోయింది అనుకోండి, వంకాయలు వాటర్ పోసేసి మనము ఒక 5 మినిట్స్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ వంకాయలు అట్లే వేసేసి మసాలా పౌడర్ వేసేసి పెట్టేసామనుకోండి అంత టేస్ట్ ఉండదు అనమాట. అందుకని అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలి, సాటేలో మోడ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకొని ఉంచాలన్నమాట. తర్వాతే వాటర్ పోసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ కొంచెం సాల్ట్ కారం తక్కువ అయింది, అందుకని ఆ 2 యాడ్ చేసేస్తున్నాను. సో అంతే, చాలా సింపుల్ రెసిపీ. సండేస్ మీరు హడావిడి లేకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ 5 మినిట్స్ పెట్టాను అనమాట ప్రెషర్ హై ప్రెషర్లో. అండ్ మన రైస్ రెసిపీకి వచ్చేస్తే టమాటో యాడ్ చేసేసి నేను ఇక్కడ చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి యాడ్ చేశాను, ఒక 4-5. రెండిట్లో నేను వెల్లుల్లి మాత్రమే యాడ్ చేశాను, లైక్ జింజర్ అయితే యాడ్ చేయలేదు. సో అందుకనేసి రెండిట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వాడలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేసేసి ఇంకా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసేసుకొని 6 మినిట్స్ ప్రెషర్లో పెట్టేస్తే ఇది కూడా అయిపోతుంది. సో 2 మనకి ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ తేడాతో కుక్ అయిపోతుంది అనమాట. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత సింపుల్ రెసిపీ కదా. టేస్ట్ ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అనమాట, అంతా టేస్టీగా ఉంటుంది. సో 5 మినిట్స్కి చూసారా, ముక్క మరీ మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అండ్ మన రైస్ కూడా అయిపోయింది. ఓ మై గాడ్, అసలు 2 కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇందులోకి టమాటా కర్రీ కూడా బాగుంటుంది, ఎగ్ కుర్మా అన్నీ చాలా బాగుంటాయి, నాన్ వెజ్ అన్నీ బాగుంటాయి అనమాట. సో సూపర్ ఉంది కదా, అసలు చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది ఇప్పుడు. చాలా బాగా వచ్చింది రైస్ కూడా ఇన్స్టాపాట్లో. సో 2 రెసిపీలు అయిపోయాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రైస్ అయితే మనకి నాన్ వెజ్లోకి అన్నిటికీ చాలా బాగుంటుంది, కర్రీస్లోకి. అండ్ ఈ వంకాయ కర్రీ చపాతీ, రోటీ వీటిలో కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. నా ఫేవరెట్ అయితే ఈ 2 కాంబినేషన్. సో అదనమాట, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా అందరూ లంచ్ అయితే చేసేసారు. అండ్ మార్నింగ్ మనము దోసపిండి ఇవన్నీ కూడా వేసేసాం కదా, సో అవన్నీ కూడా నేను వాష్ చేసేసి క్లీన్ అయితే చేసేసాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా 2 డేస్ క్లిప్స్ అని చెప్పేసి, సో 2 నేను కంబైన్ చేశాను. సో నాన్ స్టిక్ అండ్ ఇన్స్టాపాట్ గిన్నెలు అయితే హ్యాండ్ వాష్ చేసేసాను. రిమైనింగ్ అన్నీ డిష్ వాషర్లో పెట్టేస్తున్నాను కదా, అవి కూడా అయిపోయాయి. సో అవి ఇప్పుడు ఇక అన్నీ సర్దేస్తున్నాను అనమాట. ఇడ్లీ పెట్టున్నాను, ఇడ్లీ కూడా ప్లేట్స్ ఇందులోనే పెట్టేశాను. సో ఇవన్నీ కడగాలంటే చాలా కష్టము. సో డిష్ వాషర్లో అనుకోండి చాలా బాగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. త్వరగా కాదు, నీట్గా అయిపోతుంది. మాదైతే 1.5 అవర్ అనమాట. ఒక ప్లేట్ పెట్టినా 1.5 అవరే తీసుకుంటుంది, అన్నీ పెట్టినా 1.5 అవరే తీసుకుంటుంది. అందుకనేసి నేను నైట్ పెట్టేస్తాను అనమాట. నైట్ పెట్టేస్తే మార్నింగ్కి అన్నీ రెడీగా ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ నుండి మనం వంటలు చేస్తూ వస్తాం కదా. సో నైట్ వేసేసామనుకోండి, మార్నింగ్కి మనకు కావాల్సిన ప్లేట్స్, కప్స్ అన్నీ రెడీ అయిపోతాయి. సో అదనమాట. మాది ఏంటంటే చాలా టైం టేకింగ్, సైకిల్స్ ఎక్కువ ఉండవు, అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. అదే మీరు ఎల్జీ, శాంసంగ్, బోష్ ఇలా తీసుకున్నారనుకోండి, మంచి ఆప్షన్స్ ఉంటాయి. లైక్ 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఈ సైకిల్స్ వేసుకోవచ్చు. సో నాకు అది ఒక్కటి ఇందులో నచ్చలేదన్నమాట. సో మీ దగ్గర ఎలాంటి డిష్ వాషర్ ఉంది, మీకు నచ్చిందా లేదా, మీ దగ్గర ఉన్నది ప్రోస్ అండ్ కాన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అదనమాట ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.